మోహన్ వాణి ఛానల్కు నా హృదయపూర్వక ధన్యవాదములు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. ప్రయాణం, యాత్రలో మడి ఆచారం. ఎప్పుడో ఫ్లైట్ ఎక్కానే చెల్లి, నువ్వైతే పిల్లల దగ్గరకు వీలైనప్పుడల్లా ఫ్లైట్లో వెళ్ళి వస్తూనే ఉంటావు. అక్క వరలక్ష్మి. ఆ రోజు మా అమ్మాయి షిరిడీకి తీసుకెళ్ళిందే, అప్పుడు ఏదో చిన్న ఫ్లైట్ అది ఎక్కగానే ఇలా ఎక్కానో లేదో హైదరాబాద్ వచ్చేసింది అంది అక్కగారు వరలక్ష్మి. ఈసారి కాశీ ప్రయాణం లిస్టులో నిన్ను వేశామే అంది చెల్లి. మా నాన్న తమ్ముళ్ళు, ఊళ్ళో వాళ్ళు, నా స్నేహితులు మొత్తం 20 మంది జవాబు చెప్పింది సుభద్ర. ఫ్లైట్ అంతా మందే, ఉల్లాసంగా ఉత్సాహంగా అంటూ చెప్పుకొచ్చింది. ఊర్లో మీ మరిది గారు చిన్నప్పటి స్నేహితుడి భార్య వనజమ్మ గారు. పాపం ఆవిడ ఇలా యాత్రలు చేయలేదుట ఎప్పుడు. ఆయన మనతో పంపిస్తున్నారు, జాగ్రత్తగా చూడాలి ఆమెను. వాళ్ళది రైతు కుటుంబం, వాళ్ళ పద్ధతులు వేరు, పని వాళ్ళంతా ఉంటారు అంది చెల్లి. ఏమోనే, నాకు మడి ఆచారం, నేను ఎక్కువగా కలుస్తానో లేదో అంది వరలక్ష్మక్క. యాత్రలకు వెళ్ళినప్పుడు మడి ఆచారం కుదరదే అక్క. భగవంతుడు సర్వంతర్యామి, నీలోనూ నాలోనూ, చివరకు చెప్పులు కుట్టేవాడిలో కూడా, చితి పేర్చేవాడిలో కూడా ఒక్కడే పరమాత్ముడు. పరమాత్మకు మైల ఉండదు, ఆత్మకు మైల ఉండదు. ఆ శంకరాచార్యులు చెప్పింది వినలేదా? చిన్నదైనా ఎంత జ్ఞానవంతురాలు, ఎందరో ఉన్నారు, కానీ మా చిన్నది ఇంత జ్ఞానంగా చెప్తుందని అనుకోలేదు నేను ఎప్పుడు. ఎందుకో నా మనసు సరిపెట్టుకోలేదు. ఇంకా సామాన్లు తూకం వేయడం, వంట పాత్రలు లగేజీ బాక్స్లో సర్దడం అంతా మాకు వరుసకు కూతురు శోభ, అల్లుడు సర్దారు అన్నీ. ఇంతలో ఒక స్నేహితుడు ఆధార్ కార్డు మర్చిపోయారు. పిల్లలు భలేగా ఫోన్లో ఆధార్ లింక్ చేసి పెట్టారు. ఈనాటి పిల్లలు టెక్నాలజీని బాగా పట్టేస్తారండోయ్. 20 మందికి మా చెల్లి, మా మరదలు చకచకా ఇడ్లీలు వేసి కమ్మగా చట్నీలు చేశాను. గబగబా అందరూ తిన్నారు పొద్దున్నే. ఇంకా ఇంతలో పులిహార చేశాను. దిగిన వెంటనే తినడానికి మడి కట్టుకుని నేను బాక్స్లో తీసుకుని తదిమాది బాక్స్లో సర్దుకోమని ఇచ్చేశాను. ఏమిటో పులిహార ఫ్లైట్లో అంటూ సణుక్కున్నాను. ఏమీ లేదు చెల్లి గొనుక్కుంది. అక్క, అన్ని చెకింగ్లన్నీ అయ్యాయే, సీట్లో కూర్చున్నాం. నా పక్కన చిన్న వయసువాడు కూర్చున్నాడు. ఎవరో నా చేతిలో 2 బిస్కెట్లు పెట్టారు. బాగుండదు కదా అని ఒక్కదాన్ని తింటే అని, బాబు ఇందా తీసుకో అన్నాను. ఆ పరిచితుడు ప్రయాణాల్లో ఎవరేమిచ్చినా తీసుకోకూడదు అన్న మాటలు గుర్తుకు వచ్చి, నో థ్యాంక్స్ అమ్మమ్మ అన్నాడు. పైనుంచి ఆకాశం వెండి వెన్నెల్లా ఉంది. మబ్బుల్లో ప్రయాణం చేస్తున్నామా అనిపించింది ఒక్క నిమిషం. చివరకు 2 గంటల్లో వారణాసి రానే వచ్చింది. అందరం దిగి మళ్ళీ లగేజీల్లో ముందుగా బుక్ చేసుకున్న ముముక్షు భవన్కు చేరుకున్నాం. ఇంకా ఆకలండోయ్ అందరికీ. ఎవరి బాక్స్ వాళ్ళు ఓపెన్ చేసి పులిహార తిన్నారు. వెళ్ళగానే స్నానం చేసి ఆ ప్రసాదం విశ్వేశ్వరునికి చూపించి, శివయ్య, నిన్ను చూడాలని ఆకాంక్షతో ప్రయాణం చేసి వచ్చానయ్యా. మానసిక దర్శనం చేస్తూనే ఉన్నాను, అయినా భౌతికంగా దర్శనం వేరు కదా, ఏమంటావు శివయ్య అంటూ ఆయనకి కొంచెం చూపించి మౌనంగా ధ్యానం చేసుకుని తిన్నాను. మా చెల్లి అంటోంది, అమ్మో దీనికి ఎంత భక్తో అంటూ పక్కనున్న వాళ్ళకి చెప్తోంది. కొందరు విశ్వేశ్వరుని దర్శనానికి, కొందరు హారతికి వెళ్ళి వచ్చారు. తర్వాత ఎవరి రూమ్లో వారు సొమ్ముసిల్లిపోయారు. ఓసే, నేను మంచం మీద పడుకోనే, ఎందరో పడుకున్నారు, అందుకే నేను కింద వేసుకుంటాను అంది అక్క. నువ్వు నీ చేతస్థం, కింద వద్దు, చాలా చల్లగా ఉంది. అది ఆ పరుపు మీద వేసిన దుప్పటి తీసి నీది వేసుకో చెల్లి ఆర్డరు. 2వ రోజు ప్రయాణం ప్రయాగండోయ్.
వరుసకు మాకు కూతురు అల్లుడు అవుతారన్ననగా శోభా దంపతులు ఎంతో ప్రయాసపడి త్రివేణి సంఘం వద్దకు చేర్చారు మమ్మల్ని. బోట్లో పడవ వాడితో పేచి నాకు. వాడు లైఫ్ జాకెట్ వేసుకో అంటాడు. నేను ఖరీదు గల చీర కట్టుకున్నాను. ఈ చీర మాసిపోతుంది. ఆ జాకెట్ అంతా నల్లగా మడ్డిగా అసహ్యంగా ఉంది. ఎలా వేసుకుంటాను? ఓ పెద్దమ్మోయ్, వేసుకోపోతే పోలీసులు ఫైన్ వేస్తారు అరుస్తున్నాడు పడవవాడు. నువ్వు నీ ఖరీదైన చీర లైఫ్ చూసుకుంటావా, చీర చూసుకుంటావా? బతికి ఉంటే ఇంకా మంచి ఖరీదైన చీరలు కట్టుకోవచ్చు అంటూ ఒక్క అరుపరిచింది మా చెల్లి. నేను వాడు కనీసం ఉతకనైనా ఉతకలేదే, ఎవరెవరి ఒంటి మీద నుంచో వచ్చింది, దాన్ని చూసే నాకు గొంగళి పాకినట్టుందే అన్నాను. వేసుకో వెనక నుంచి మా చెల్లి అరుపులు. నీకు దేహమా వస్త్రమా తేల్చుకో అక్క అంటూ చెప్పింది చెల్లెలు. సరే, దాని కొసతో అంటుకుని ఎలాగో చచ్చి చెడి వేసుకున్నాం. వెధవ తడిపైనా ఇవ్వలేదు. పోనీ గంగలో మునిగి వేసుకో వెనక నుంచి చెల్లి శోభ అరుపులు. పోనీ వాడు మర్చిపోతాడేమో అని రాజా రాజా అని కబుర్లు చెప్పాను. ఎక్కడి నుంచి వచ్చాడు, రోజుకి ఎంత వస్తుంది అని పదే సార్లు మాటికి రాజా రాజా అని పొగిడాను. ఓహో, వాడు వింటేనా మళ్ళీ మొదటికే వచ్చాడు. అమ్మా, నువ్వు జాకెట్ వేసుకో, తర్వాత మాట్లాడు ఖచ్చితంగా చెప్పాడు. అంబానీ అయినా అంబానీ మనవడైనా లైఫ్ జాకెట్ వేసుకోవలసిందే గట్టిగా కఠినంగా అరిచి మరీ చెప్పాడు. పోనీ కదా ఎలాగో ధరించాను. చివరకు అంటే నది మధ్యలో గంగా యమున సరస్వతి ప్రవహించే ప్రదేశానికి తీసుకువెళ్ళాడు. గంగా యమున అంటాడు, అంతర్వాహిని సరస్వతి అంటాడు పడవవాడు. 4 బోట్లు కలిపి మధ్యలో మునగమన్నాడు. నీళ్ళు అంతగా బాగోలేదు నాకు. ఎవరెవరో మునిగారు, శుద్ధిగా లేవు. కానీ ముక్కు మోసుకుని ఆ సర్వేశ్వరుని తలుచుకుని 3 మునకలు వేసి సంకల్పం చెప్పుకుని అర్ఘ్యం ఇచ్చి యువతల పడ్డాం. పాపం ఎవరో 80 ఏళ్ళు దాటి ఉంటాయి ఆవిడికి. కొడుకులు అనుకుంటా. 2 పట్టుకుని ఒక ఆట వస్తువును నీళ్లలో ముంచి తీసుకుని బయటకు వచ్చినట్టుగా ఆమెను 3 సార్లు ముంచేశారు. ఆవిడ కుయ్యో మయ్యో అంటోంది. వినే నాదురే లేడు. పైన ఆకాశం నుంచి ఆ పరమేశ్వరుడు చూసి నవ్వుతున్నట్టుగా ఉంది నాకు. టబ్బులో ముంచి తీసేస్తున్నట్టుగా ఉంది చిత్రం. మళ్ళీ పడవ ఎక్కి ఒడ్డుకు ప్రయాణం. ఈసారైనా ఒప్పుకుంటాడేమో అంటే ససేమిరా అన్నాడు రాజా. సగం దూరం వచ్చాం. ఒరే తమ్ముడు, ఆ కాశీసం ఎదురా, చివరికి నీకే ఇచ్చాను అంది అక్క వరలక్ష్మి. అయ్యో, నేను మర్చిపోయానే అక్క అంటూ తమ్ముడు సమాధానం. పడవవాడిని అడిగితే వెనక్కి మళ్ళించేది లేదు అన్నాడు. ఒరే తమ్ముడు, మీ బావగారు ఆశీర్వాది, దాన్ని జాగ్రత్తగా చూడమన్నారు. చివరిసారిగా అది అలా వెళ్ళిపోయింది. పోనీ ఎవరి సొంతం అయిందో మరి గొణుక్కుంటోంది అక్క. చివరికి నది ఒడ్డుకు చేర్చాడు పడవవాడు. రండి రండి, ఆంజనేయ స్వామిని దర్శించుకుందాం, ఈరోజు మంగళవారం అంది శోభ. గబగబా మాలాంటి పెద్దవారిని తన పొడుగైన చేతులతో లాక్కెళ్ళిపోయింది గుడి వద్దకు. పడవ దిగి బతుకు జీవుడా అనుకుంది వరలక్ష్మక్క. దీని చాదస్తం ఇది అనుకుంది సుభద్ర చెల్లి. ఆంజనేయ స్వామిని పూలతో పేర్చారు. పూలంతా ఆంజనేయ స్వామి శరీరం అంతా ఏర్పరిచినారు. పూల రాశి వలె ప్రకాశిస్తున్నాడు ఆంజనేయ స్వామి. ఆ రోజు మంగళవారం. విపరీతమైన జనం. గబగబా దర్శించుకుని చివరికి 1 గంటలో వచ్చాం. వ్యాన్ వాడు వార్నింగ్లు ఇచ్చాడు, త్వరగా రండి అని. సుమారుగా మా అమ్మాయి శోభ ఒక చేత్తో ఇద్దరు, ఒక చేత్తో ఇద్దరిని భీముళ్లాగా లాక్కుపోయింది. లేకపోతే ఆ లైన్లో 1 రోజు పడుతుందండి. పాపం అందరూ మాకు సహకరించారు. లైన్లో దర్శనం అయ్యింది. ఇంటికి చేరుకుని విశ్రాంతి తీసుకున్నాం. గంగాహారతి కొంతమంది వెళ్ళాం. రాత్రి ఉప్మాకి సరంజామా చేస్తోంది మా చెల్లి. ఉప్మా చెయ్యలే అక్క అని అడిగింది. చెయ్యవే. నేను చెయ్యినా పోనీ, స్నానం చేసి వచ్చాను, నువ్వు తప్పుకో అన్నాను. ఇక్కడ కూడా మొదలు నీ మడి ఆచారాలు. ఏం లేదు, పక్కకి తప్పుకో విసుక్కుంది చెల్లి. సరే, ఆ రోజుకి అలా ఉప్మాలు చేసుకుని తిన్నాము అనిపించుకున్నాం.
మరుసటి రోజు ఘాట్లో స్నానాలు, దీపాలు వదలడం, కేదారేశ్వరుని దర్శనం. మళ్ళీ కలుద్దామా అందరం సెకండ్ ఎపిసోడ్లో? ఏమంటారు? కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాలు చెప్పండి. బాగుంటే మళ్ళీ కలుద్దాం. ఏమంటారు? ఇంకో ఎపిసోడ్లో కేదారేశ్వరుని దర్శనం గురించి రాస్తాను. బాగుందా మరి? వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్ వాణి ఛానల్. మన మోహన్ వాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.